పొలం కొందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరో ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన మాటలోనే. సార్ నమస్తే అండి. సార్ మీరు ఈ పొలం ఓనర్ మీరే కదా? అవును. ఈ పొలం నేను కొనాలనుకుంటున్నా, మీరు అమ్ముతారని తెలిసిందండి. అది మీ ఊర్లో ఎవరో చెప్పారు నాకు మీరు అమ్ముతున్నారనేసి. సో ఎకరం ఎంత అండి ఇది? ఈ పొలం చాలా బాగుంది నాకు చూడటానికి. చూస్తున్నారు కదా ఈ పొలం ఎంత బాగుందో. ఇది అది రోడ్డు పక్కన ఉందని చెప్తే నేను తీసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ మీద వచ్చానమాట. సో ఎకరం ఎంత సార్ ఇది? నేను ఎంత తెలుసా? ఎకరం ఎంత అండి? ₹1,00,00,000 నువ్వు కొంటావు? ₹1,00,00,000? అదేంటండి మీ ఊర్లో అడిగాను నేను, 10 లక్షలు అని చెప్పారు నాకు. ఓవయ్యా, పని డిస్టర్బ్ చేయకు. ₹1,00,00,000 కొనే పేసా ఇది పో. హలో సార్, నేను ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ యూనో. మీకు ఎలా కనపడుతున్నాను? అది పాత చొక్కా వేసుకొని వచ్చాను అనేసి నన్ను చీప్గా చూస్తున్నారా? నాకు 10 అంతస్తుల ఇల్లు ఉంది, 10 కార్లు ఉన్నాయి. ఎకరం ₹1,00,00,000 నీకు ఎవడు చెప్పాడు తక్కువ రేట్ అని? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 లక్షలు అంట ఎకరం వచ్చేసి. నేను 15 లక్షలు ఇస్తాను, నువ్వు ఇస్తావా ఇవ్వ అంతే లాస్ట్. ఏదో కూరగాయల బేరం అనుకుంటున్నావు. నీకు ఎవడు చెప్పిండు అమ్ముతానని? ఎవరు చెప్పారు? నువ్వు ఇంత తక్కువ రేటు ₹1,00,00,000 ఎకరం కొంటా అంటే ₹1,00,00,000 తీసుకొని రా, లేకపోతే వెళ్ళిపో. మీ ఊర్లో చెప్పారండి నాకు, మీ ఊర్లోనే అడిగాను, మీ ఊరు వాళ్ళే నాకు చెప్పారన్నమాట. సో ఆయనకి ఏదో ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ఇబ్బందులుగా ఉన్నాడు, అమ్ముకుంటున్నాడు పొలం అని చెప్తే నేను ఏదో పాపం హెల్ప్ చేద్దామని వచ్చానన్నమాట. ఈలోగా మీరు ఇలా చెప్తున్నారన్నమాట. బాధ ఉంది కానీ అసలు ఓకేనండి, ఆఖరి మాట 20 లక్షలు ఇస్తాను, ఇస్తారా ఎకరం? ఎకరం అనుకోవద్దు మళ్ళీ, డిస్టర్బ్ చేసుకోకపో. ₹1,00,00,000 ఎకరము. ఏదో నాకు బాధలు ఉందని నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు నీకు ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు కొనే వాతావరణం లేదు నీ. పోవయ్యా పో. హలో, నా కారు మీ ఊర్లో పెట్టానండి. ఈ రోడ్డు మీద డొంక రోడ్డు మీద రాలేక నేను ఇలా పెట్టానన్నమాట. అర్థమవుతుందా? నా కారు ఉంది, 10 లక్షల ఏమంటారు 10 ఫ్లోర్ల ఇల్లు ఉంది, 10 లక్షల అకౌంట్లో ఉన్నాయి. అర్థమవుతుందా? నేను ఎక్కడ తీసుకోవాలి? 10 లక్షలకి ఎకరం ఉన్నాయి అకౌంట్లో, 10 లక్షలు అంటున్నావు. ₹1,00,00,000 ఎకరము. మేము నర్సరీ పెంచుకుంటున్నాము, కొంచెం లాస్ అయింది. మా బాధలు మాకున్నాయి. నువ్వు వచ్చి ఎందుకు నష్టపెడతావు? పోవయ్యా నువ్వు పో, నేను పో. అంటే మీరు ఏమనంటారు? ₹1,00,00,000 ఎకరము ఉంటే డబ్బులు ఉంటే రా, లేకపోతే సరే సార్, మీరు ఆఖరి రేట్ ఇస్తాను. ఎంత రేట్ ఇస్తానంటే ₹15,15,015 మాత్రం నీకు ఇస్తా, ఆఖరి రేట్. పోవయ్యా పో, మాకు కోపం తిప్పేకు పో. నేను పని ఉందయ్యా నాకు. పో, నువ్వు కొనవు పో. నువ్వు నీకు కొనే పేసే కాదు. నీది బిజినెస్ మ్యాన్ అంటున్నావు. బిజినెస్ మ్యాన్ నువ్వు, బిజినెస్ మ్యాన్ లెక్క ఉన్నావు కాదబ్బా. పో నువ్వు పో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక మనిషిని కలర్ని చూసి వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను బ్లాక్గా ఉండటం వల్ల నేను ఒక బిజినెస్ మ్యాన్లకు వాళ్ళకి కనపడతలేదు. ఎందుకంటే నేను ఒక విలేజ్కి నార్మల్ డ్రెస్లో వచ్చానమాట. ఎందుకంటే పెద్దగా వచ్చి రీచ్గా వస్తే డౌట్ వస్తుంది అనేసి. అయినా కానీ ఆ ఫార్మర్కి నేనేంటో నా విలువ ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారండి. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, నేనేంటో నా స్టేటస్ ఏంటో నా విలువ ఏంటో మీకన్నా తెలుసుగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళకి ఆర్థిక బాధల్లో ఉన్న హెల్ప్ చేద్దామంటే ఎవరు నా బాధ పట్టించుకోవట్లేదండి. ఓకే, లాస్ట్ మాట అండి, ఇంకా ₹15 ఎక్స్ట్రా ఇస్తాను నీకు ఓకేనా? ₹10. నీకోసమే అది కూడా. అది కాదు పెద్ద ఆయన. ఓకే, నీకు చెప్తాను, ₹15 ఎక్స్ట్రా ఇస్తాను నీకు. పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చినావా?